ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తుమ్మల, కలెక్టర్, ఎస్పీ, పలువురు ప్రజాప్రతినిధులు. టీఆర్ఎస్ నగర అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ టీఆర్ఎస్ నాయకులు. మంత్రి చొరవతో నగర అధ్యక్ష పదవి ఎన్నిక. భారీ వర్షంతో పొంగిపొర్లిన డ్రైనేజ్లు. నగర రోడ్లపై పేరుకుపోయిన చెత్త, దుర్వాసనతో నానా అవస్థలు పడ్డ స్థానికులు. జర్మనీ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జర్మనీ అధ్యక్షుడు ఏంజెలా మెర్కెల్తో సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. జర్మనీతో భారత్ స్నేహంగా మెలుగుతుందని, ఆ దేశ పారిశ్రామికవేత్తలు భారత్లో పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవారిని ఆహ్వానిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. టెర్రరిజాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలు యుద్ధం ప్రకటించవలసిన అవసరం ఉందన్నారు. టెర్రరిస్టులకు సహకరించే వారిని వదిలిపెట్టేది లేదని, భారత్లో టెర్రరిజంపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మోదీ అన్నారు. టెర్రరిజం అంతమే తమ ప్రభుత్వం లక్ష్యమని మోడీ పునరుద్ఘాటించారు. జర్మనీ భారత్ల స్నేహం ఎల్లవేళలా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. जो भी मानवतावाद में विश्वास करते हैं, उनकी भाषा कोई भी हो, भूभाग कोई भी हो, परंपराएं कोई भी हो, लेकिन मानवतावादी शक्तियों का एक होना बहुत आवश्यक है. और सभी मानवतावादी शक्तियों ने आतंकवाद के खिलाफ एक स्वर से, एक ही इंटेंसिटी के साथ बोलने की आवश्यकता है, कलेक्टिवली एफर्ट्स करने की आवश्यकता है. और हम देख रहे हैं, आज से 25 साल पहले हम जब भारत के लोग दुनिया को आतंकवाद के खतरे की बात बताते थे, तो कुछ लोग हमें कहते थे ये आपका लॉ एंड ऑर्डर प्रॉब्लम है. आज दुनिया को समझ आया कि कितना भयंकर रूप होता है, और ये मानवता के खिलाफ एक लड़ाई है. जब तक हम मानवतावादी शक्तियों को एकत्र नहीं करते हैं और हम आतंकवाद के सामने समान रूप से व्यवहार नहीं करते हैं, उनको खुला मैदान मिल जाता है. उनको शस्त्र जहां से मिलते हो उस पर से रोक कैसे लगे. आतंकवादियों को शेल्टर देने वाली अगर सरकारें हैं तो उन सरकारों पर दबाव कैसे पैदा किया जाए. जितनी सेंसिटिविटी न्यूक्लियर वेपन को लेकर के. జిల్లాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్ ను తుమ్మల కొనియాడారు. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా.
నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో విలువైనదని, రాజ్యాంగం ప్రకారం దళితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తుమ్మల పేర్కొన్నారు. అందరికీ సమానంగా రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల మదిలో నిలిచిపోయారని తుమ్మల కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్ పాల్గొని అంబేద్కర్ కు పూలమాల వేశారు. తుమ్మల వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంబేద్కర్ జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల దళితుల హక్కుల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఆనాడే ఊహించి రాజ్యాంగంలో సృష్టించి ఈనాడు భారతదేశంలో సర్వమతాలు కలిసి ఉండేటటువంటి విధంగా మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహానేత. ఆనాడు ఆ మహాప్రభు యొక్క ఆశయాలు ఈ భారతదేశం యొక్క సౌభాగ్యం కోసం ఏదైతే రచించాడో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఈనాడు ప్రభుత్వాలు ఆయా వర్గాలకి న్యాయం చేయటమే కాకుండా చిత్తశుద్ధితోటి పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అణగారిన వర్గాలకి న్యాయం చేసేటటువంటి విధంగా అంబేద్కర్ యొక్క ఆశలు, ఆయన యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఆ వర్గాలకి న్యాయం చేసేదానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుట్లో భాగంగానే దళిత వర్గాలకి భూ పంపిణీ, అదేవిధంగా దళిత వర్గాలకి విద్యా వైద్యపరంగా వచ్చేటటువంటి అవకాశాలు, ముఖ్యంగా అణగారిన వర్గాలన్నింటినీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సమానంగా చూసేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులన్నింటినీ కాపాడేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి ఆలోచనలకి, స్ఫూర్తికి తగ్గట్టుగా పరిపాలన కొనసాగుతుంది. దానికి అన్ని వర్గాలు కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాన్ని, అదేవిధంగా వర్గాలను కలుపుకుపోయేటటువంటి విధానంలో పాలన కొనసాగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా. జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా. జయ మానవ మందారా జయ భారత భాస్కరా. జయ మానవ మందార. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ ఇలంబరిది, ఎస్పీ షానవాజ్ కాసింలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు. దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. నగరంలోని జెడ్పీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఉన్నతాధికారులు నివాళులర్పించారు. దళితుల హక్కులు, వారి అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని అధికారులు కొనియాడారు. అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల సభ జరిగింది. ఈ సభలో అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అంబేద్కర్ లాంటి గొప్ప నేత మన దేశంలో పుట్టడం గర్వించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ పై పాడిన పాటలు ఆలోచింపచేశారు. ఈ సభలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ కవిత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని ఈ దేశం మొత్తం వీఆర్ రిమెంబరింగ్ టుడే. బిఆర్ అంబేద్కర్ మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసినదే ఆయనే. ఈరోజు మన భూమిలో చూస్తే సగం భూమి మనం ఉన్న సైడ్ మొత్తం దాంట్లో డెమోక్రసీ ఏం పెద్దగా లేదు ఎక్కడ. దాంట్లో మన సక్సెస్ఫుల్ డెమోక్రసీగా లాస్ట్ 65 ఇయర్స్గా నడుపుతున్నామంటే దానికి బేసిస్ ఆయన డ్రాఫ్ట్ చేసిన కాన్స్టిట్యూషన్. అంత పెద్ద గ్రేట్ మ్యాన్ని ఈరోజు యాజ్ ఎ కంట్రీ వి ఆల్ రిమెంబర్ అండ్ వి ఆల్ సల్యూట్. డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రాజ్యాంగకర్త, నిమ్న జాతుల అభివృద్ధికి తోడ్పడినటువంటి మహా వ్యక్తి, సామాజిక ఉద్యమకర్త, ఇవాళ వారి జయంతి జరుపుకోవడం వల్ల యావత్ భారతదేశంలో ఉండేటువంటి యువత, అణగారినటువంటి వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి ఇవాళ సాధించినటువంటి విజయాలు, వారి ప్రతిరూపాలను ప్రతి పట్టణాలలో పెట్టడం దానికి నిదర్శనం. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు. దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ జీవితం త్యాగాలమయమని, ఆయన స్ఫూర్తిని మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దళిత హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షులు ఐతం సత్యం, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అసలు అంబేద్కర్ గారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో కూడా, ఆయన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసి మొట్టమొదటి రాజ్యాంగాన్ని రచించిన పరిస్థితుల్లో ఆ అవకాశాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు వారికి ఇచ్చి చేయటం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఆయన దళిత పక్షపాతిగా ఆయన ఉండటమే కాకుండా తదనంతర రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దళిత పక్షపాతులుగా ఉంచడానికి ఆయన చేసిన సేవలు కూడా అజరామరం. అందుకని ఈ అకేషన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఏఐసిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం చాలా మంచి విషయం. మీ అందరికీ మరో సూచన, ఇవాళ సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో దయచేసి మీరు ఒక మెయిన్ ఎడిషన్లో సెంటర్ పేపర్ మొత్తం, సెంటర్ ఎడిషన్ మొత్తం 4 పేజీలు టోటల్గా అంబేద్కర్ గారి గురించిన అనేక విషయాల్ని ప్రధానంగా రాయటం, ప్రస్ఫుటించడం జరిగింది. అకాల వర్షంతో ఖమ్మం నగరంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపు నీరు డ్రైనేజీలోకి చేరి పొంగి రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతోంది. నగరంలో ఏ రోడ్డు చూసినా రోడ్లపై చెత్త పేరుకుపై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లాయి. డ్రైనేజీలో ఉన్న చెత్త చెదారం రోడ్లపైకి వచ్చి స్థానికులకు తీవ్ర దుర్గంధం కలిగిస్తుంది. తెల్లవారుజామున రోడ్లను శుభ్రం చేయవలసిన మున్సిపల్ కార్మికులు పట్టించుకోకపోవడంతో రోడ్లపై దుర్వాసన వెదజల్లుతోంది. డ్రైనేజీల నుంచి వచ్చిన నీరు షాపుల్లోకి వెళ్లి నీరు నిల్వ ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, గట్టయ్య సెంటర్ తదితర ప్రాంతాల్లో మురికి నీరు రోడ్లపైకి పారి ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మున్సిపల్ అధికారులు డ్రైనేజీలో చెత్తను తీయకపోవడం, దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే డ్రైనేజీలు పొంగేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం నడిబొడ్డు పరిస్థితి గురించి చెప్తున్నానండి. సెంటర్లో ఎంత చిన్న వర్షం వచ్చినా 4 చినుకులు పడ్డా సరే ఇక్కడికి వచ్చేసరికి మురికి కాలువలన్నీ బ్లాక్ అయిపోయి కాలువలో ఉన్న మట్టి బురద మొత్తం బయటకు వచ్చేస్తుందండి. బ్యాడ్ స్మెల్తోని చాలా
ముక్కు మూసుకొని వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందండి. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ వర్షం వచ్చిన తెల్లారి వచ్చి చూసుకున్నాం ఇక్కడ శుభ్రం చేద్దాం అనేది వాళ్ళైతే చూసుకోరండి. 3 రోజుల తర్వాత అంటే థియేటర్ వాళ్ళు కానీ ఇక్కడ ఏదైనా షాప్ వాళ్ళు కడుక్కున్న తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత వచ్చి అప్పుడు చూస్తారండి వాళ్ళు. అప్పటిదాకైతే వాళ్ళు రారండి. కేవలం 4 చినుకులు పడితే సారండి ఈ సెంటర్లో ఉండలేమండి. మొత్తం డ్రైనేజ్ మొత్తం బయటకు వస్తుంది. నెలకు ఒకసారి కాలువలు తీస్తారండి. తీసే కొద్దిసేపు కూడా ఎదురుగా ఉన్న దిమ్మలలో తీసుకొని వెళ్ళిపోతారండి. తర్వాత వచ్చి దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడండి. ఇది ఈ సెంటర్ పరిస్థితి. రోజువారీగా వచ్చేసి పైన ఊడిచిపోతారు కానీ కాలువలు అయితే రోజువారీకి కాదు, వారానికి ఒకసారి కూడా రారండి. ఈ రోజు ఇంతవరకు రాలేదండి. మున్సిపాలిటీ వాళ్ళు దోమల మందు ఈగల మందు అంటారండి. ఈ ఏరియాకి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా ఈ సెంటర్లో తెలవదండి. రావడం వలన ఈ చిన్న చిన్న వానలకే మురికాలలో ఉన్న బురదంతా రోడ్డు మీద చేరి దుర్గంధం వెదజల్లుతుంది. దుకాణాలలో రావాల్సిన వాళ్ళు కూడా రాకుండా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మరుసటి రోజు ఇవాళ ఉదయమైనా వాళ్ళు క్లీన్ చేయడానికి మున్సిపల్ అధికారులు ఎవరు రాలేదు. దీన్ని క్లీన్ చేసిన పాపం పోలేదండి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మున్సిపాలిటీ వారు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. న్యూస్ లో చిన్న విరామం. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. తిరిగి వార్తల్లోకి స్వాగతం. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నగర అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 10 మంది సభ్యులను ఎంపిక చేసిన నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించిన పేరునే ప్రతిపాదిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్ష పీఠానికి గట్టి పోటీ నెలకొంది. ఇందుకోసం 10 మంది నగర అధ్యక్ష పీఠానికి పోటీ పడ్డారు. అయితే ఈ 10 మందిలో తుమ్మల నాగేశ్వరరావు సూచించిన అభ్యర్థిని ఎన్నుకుంటామని, మిగతా సభ్యులంతా కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తామని ప్రకటించడంతో తుమ్మల కరుణ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇదే విషయంపై తుమ్మల మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల గ్రామ స్థాయిలో ఏకగ్రీవంగా కొనసాగుతున్నాయని, ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తున్నాయని తుమ్మల తెలిపారు. నగర సమితి యొక్క ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశం ప్రశాంతంగా ముగిసింది. దీంట్లో అధ్యక్ష పదవికి దాదాపు 10 మంది ఆసక్తి కలిగిన వాళ్ళు తమ పేర్లను ఇచ్చారు. ఆ 10 మందిలో ఈ 10 మంది కూడా ఎవరైతే ఆసక్తి కనపరిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏకగ్రీవంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ పేరుని సెలెక్ట్ చేసినా ఎవరిని ఇచ్చినా మేమందరం ఏకగ్రీవంగా ఆమోదిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అట్లా ఇదే సందర్భంలో అనుబంధ సంఘాలకు సంబంధించిన కూడా ఏకగ్రీవంగా పూర్తి చేశాం. ప్రశాంతంగా ఈ ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేశాం. దీని తర్వాత ఈ అందరిని కూర్చోబెట్టి సమన్వయం చేసి మంత్రి గారి సమక్షంలో బాడీని పూర్తిగా అకామిడేట్ చేసిన తర్వాత దీన్ని ప్రకటన చేస్తాం. మంత్రి గారి ద్వారా ప్రకటన చేస్తాం. మండల డివిజన్ ఎన్నికలు పూర్తయిన సంస్థాగతంగా టీఆర్ఎస్ రేపు జిల్లా కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 24వ తారీఖున రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలతో పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటు జరుగుతుంది. 27వ తారీఖున పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించబడుతుంది. వీటినన్నింటినీ కూడా కార్యకర్త స్థాయి నుంచి అందరూ విజయవంతంగా సామరస్యపూర్వకంగా ఏకగ్రీవంగా చేసుకుంటున్నారు. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఖమ్మం నగరంలోని మైత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అంబేద్కర్ కట్ట నాగార్జున జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మనిషి సమాజం ఒకటే అనుకొని సేవ చేసిన మహాత్ములు వారు అని
ఆసుపత్రి నిర్వాహకులు కొనియాడారు. వీరి జయంతి సందర్భంగా మైత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్, కట్టా నాగార్జున చిత్రపటాలకు ఆసుపత్రి నిర్వాహకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మనమందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు సబిత, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యొక్క క్యాంపు ముఖ్య ఉద్దేశం మనుషులు సమాజాన్ని చూడటం, సమాజంలో మనుషులను చూడటం. అంటే సమాజాన్ని మనుషుల్ని వేరువేరుగా కాకుండా ఒకేలాగా చూడటం ప్రధానమైనటువంటి ఉద్దేశం. తర్వాత మనిషికి ఏ విధంగానైతే మన యొక్క ఆర్గాన్స్ ఇంపార్టెంటో అన్నీ కూడా చాలా ముఖ్యమైన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఆరోగ్యకరంగా ఉంచుకోవడం ఎంతైతే అవసరమో అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వైరుధ్యాలని, తర్వాత అనేకమైనటువంటి బాధల్ని, దుఃఖాలని, వాటిని కూడా రూపుమాపడం కోసం కూడా అది అంతే అవసరాన్ని భావించారు. అది భావించినటువంటి వాళ్ళల్లో అంబేద్కరు, తర్వాత కట్టా నాగార్జున, మరి వాళ్ళు కూడా ఆ యొక్క దాన్ని నమ్మేసి ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు పనిచేసి తమ ప్రాణాలను కూడా అర్పించారు. ఇట్లాంటి యొక్క మహానుభావుల యొక్క స్ఫూర్తిని, తర్వాత మనుషులకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని నుంచి సామాజిక అవసరం దాకా తీర్చేదాకా ఈ ప్రయత్నాన్ని రెండింటిని సమన్వయం చేయడంలో ఈ యొక్క మైత్రి హాస్పిటల్ ఒక గొప్ప అడుగుని వేసిందని చెప్పాలా. ఇది ఒక పెద్ద స్ఫూర్తిగా ఇది ముందుకు పోవాలని చెప్పేసి ఉంది. ఇది మాకు కూడా ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఖమ్మం నగరం ముస్తఫ్ నగర్ లోని శారదా హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు తోటి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు బాటలుగా మలుచుకోవాలని పలువురు సూచించారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిఈఓ దేవరాజు, మాజీ హెడ్ మాస్టర్ శేషాచార్యులు, రామ్మోహన్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 10వ తరగతి పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులకు తోటి విద్యార్థులు ఈ వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆటపాటల్లో పాల్గొని అలరింపచేశారు. విద్యార్థులు తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో గురువులను కూడా ఎలా గౌరవించాలని ముఖ్య అతిథులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సిహెచ్బిఎన్ చారి, కరెస్పాండెంట్ సందీప్ కుమార్, చక్రధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీ కొండపిల్ల చేస్తున్నారు. వారు కాలేజీకి రోజు వెళుతూ అబూర్లోనే కాబట్టి బాగా మిత్రులుగా ఉంటూ, చారి నిన్ను నేను హైయర్ ఎడ్యుకేషన్ కావాల్సిన కోచింగ్ ఇస్తాను, అన్ని మర్చిపోయాను సార్, ఎందుకు 2 సూదులు పోసుకొని హాయిగా స్కూల్లో వచ్చే జీతం తీసుకుని బతకని ఏంటి సార్ మీరంటే, ఎలా కాదు చారి మీరు చాలా పొరపాటు పడుతున్నావా, ఫ్యూచర్ ఉంది నీకు అని నెమ్మదిగా ప్రోత్సహించి ఇంటర్మీడియట్ కూడా వారే ప్రతిరోజు గమ్మదేంటో తెలిసిన స్టూడెంట్స్ లెక్చరర్ ఇళ్ళకి వెళ్తారు. కానీ ఇక్కడ అది జరగలేదండి. వారు రోజు వచ్చేసి అక్కడ కాలేజీలో లెక్చరింగ్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చేసి నాకు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, obey to your parents, remember your teachers and be friendly to human beings. ఈ మూడు మీరు పాటిస్తే జీవితాలు ఎంతో పైకి వస్తారు. ఇక 9th క్లాస్ స్టూడెంట్స్ చిన్న సందేశం, మీరు నెక్స్ట్ 10th క్లాస్కి వస్తున్నారు. ఈ సాంప్రదాయం చాలా మంచిది. అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మర్యాద ప్రకారంగా మీరు కూడా వాళ్ళని సత్కరిస్తున్నారు, బయటకు పంపిస్తున్నారు. కాబట్టి మీరు 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత మీరు ఎంతో నిష్ఠగా చదివి మంచి మార్కులు, కాంపిటేటివ్ వరల్డ్, బాగా పోటీ ప్రపంచం ఇది. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే సీట్లు ఉంటాయి. పిల్లవాళ్ళు నేనైతే బైపీసీ తీసుకొని సూపర్ ఉంటుంది సార్. మరి బైపీసీ తీసుకుంటే ఏ రంగాల్లో మరి ముందుకు పోవాలి. మరి ఎంపీసీ ఉంది, ఎంపీసీ తీసుకుంటే ఏమవుతుంది, మరి ఎటువంటి వాటిలో మనం ఇది కావచ్చు ఇన్ ఫ్యూచర్ లో. హెచ్ఈసీ తీసుకుంటే ఏమొస్తుంది, సిఈసీ తీసుకుంటే ఏమొస్తుంది. ఇక్కడ మీ టీచర్స్ ఉన్నారు, అడగండి. ఎందుకంటే మీ పేరెంట్స్ కి కలవచ్చు, కలవకపోవచ్చు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు కాలేజీ జాయిన్ అయింది ఒక్కసారి నాకు చెప్పండి, మంచి కాలేజీలో తక్కువ పేమెంట్ అని ఇప్పిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ అందరి గురించి నాకు తెలుసండి, అందరు కూడా మిడిల్ క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పాను, మంచి కాలేజీ, నార్మల్ కాలేజీ కాదు, మంచి దాంట్లో సీట్ ఇప్పిద్దామని చెప్పేసి చెప్పాను. ఇక్కడ నేను మళ్ళీ మీరే దాంట్లో కంటుంది సార్ అని చెప్పేసి 10th క్లాస్ లో మాకు చాలా తీపి గుర్తులు ఉన్నాయి. కొన్ని మేము క్లాస్ లో చేసిన తీట పనులు, చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసాము. అవి ఏమిటంటే అరుంధతి, ఇయర్ ఫాల్ ఆఫ్ ద 1 month బేబీ, అండ్ మూడోది టీచర్. టీచర్ అనేది మన టీవీలలో కూడా వచ్చింది.
చాలా మంది చూసి దాంట్లో చాలా మంచి మీనింగ్ ఉందని కూడా చెప్పారు. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్. నగరంలోని రంగనాయకుల గుట్ట వెల్లలవారి తోటలో వీర బాలంజనేయ స్వామి దేవస్థానంలో సహస్ర హనుమాన్ చాలీసాను 1000 సార్లు పఠించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయంలో కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు. భక్తుల మధ్య హనుమాన్ చాలీసాను 1000 సార్లు పఠించారు. ప్రజలంతా సుఖంగా ఉండాలని ఈ హోమం చేసినట్లు దేవాలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. तुल्य वेगं जितेंद्र बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयुध मुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు స్థానిక వల్లాలవారి తోట శ్రీ పంచముఖ సహిత వీర బాలాంజనేయ స్వామి దేవస్థానంలో స్థానిక భక్తుల అందరి సమక్షంలో దేవాలయ చైర్మన్ వల్లాల విశ్వేశ్వరరావు గారు వారి సమక్షంలో మరియు స్థానిక భక్తులు మైలూరు ఆంజనేయులు గారు మరియు కలకుడు జగన్మోహన్ రావు గారు మరియు రాజలక్ష్మి గారి తరపున వారి మీ హనుమాన్ చాలీసా బృందం వారి తరపున స్థానిక భక్తుల సహకారంతో ఈరోజు సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ అనగా 1000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. ఇదంతా లోక రక్షణార్థం లోక సంరక్షణార్థం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు మన వల్లాలవారి తోట శ్రీ పంచముఖ సహిత వీర బాలాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తులందరి సమక్షంలో తలా 11 సార్లు అవకాశం ఉన్న వాళ్ళు తలా 100 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం 1000 సార్లు ఈ రోజు పూర్తి చేయడానికి సంకల్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తుమ్మల, కలెక్టర్, ఎస్పీ, పలువురు ప్రజాప్రతినిధులు. టీఆర్ఎస్ నగర అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ టీఆర్ఎస్ నాయకులు. మంత్రి చొరవతో నగర అధ్యక్ష పదవి ఎన్నిక. భారీ వర్షంతో పొంగి పొర్లిన డ్రైనేజ్లు. నగర రోడ్లపై పేరుకుపోయిన చెత్త, దుర్వాసనతో నానా అవస్థలు పడ్డ స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సీన్స్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.
furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449.